సంతోషం అందరికీ. ఇప్పుడు 3 నెలల ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు మీకు అందరికీ కంగ్రాచులేషన్స్. మంచిగా డెవలప్ కావాలని అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా కవిత దాదాపు మోపాల్ నుండి 1.5 to 2 hours జర్నీ బస్సులో. నేను కార్లో పోయేస్తేనే చాలా ఇబ్బంది పడుతున్నా. అటువంటి పాపం పొద్దునే పని కంప్లీట్ చేసుకుని మీ అందరికంటే ముందు తను వచ్చి ఇక్కడ వెయిట్ చేసేది మీకోసం. దానికి సందర్భంగా అంత చక్కగా పంక్చువాలిటీ మెయింటైన్ చేసి డిసిప్లిన్గా మిమ్మల్ని అందరికీ మీకు చక్కగా నేర్పినందుకు కవితకు కృతజ్ఞతలు. అయితే ఎప్పుడైనా సరే మనిషికి ముందు నేర్చుకోవాల్సిన ఫస్ట్ ఏంటంటే, మనము ప్రొఫెషన్ నేర్చుకోకపోవచ్చు, ట్రైనింగ్స్ నేర్చుకోకపోవచ్చు, కానీ పంక్చువాలిటీ ఫస్ట్ నేర్చుకోవాలి. టైం అనేది నేర్చుకోవాలి. అంటే ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ టైంను వాళ్ళకు చేయాలి. మనం ఓ టైం పెట్టుకోవాలి, 8 వరకు కంప్లీట్ చేసుకోవాలి పనులు అన్నట్టు. 8 వరకు కొద్దిగా ముందు లేవడము, కొద్దిగా ఫాస్ట్గా చేసుకోవడము, ఏ విధంగా చేస్తే తొందరగా పని అయిపోతుంది అనేది ఒక ప్లాన్ చేసుకొని దాని ప్రకారం చేసుకోండి. ఎవరైనా సరే కొద్దిగా టైం డిసిప్లిన్ కనుక ఉంటే వాళ్ళు లైఫ్లో ముందుకు కంపల్సరీ టైం డిసిప్లిన్ ఉంటే మంచిగా డెవలప్ అవుతారు. సక్సెస్ఫుల్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ నుండి దాదాపు 2000లో నా పీజీ అయిపోయింది. అప్పటి నుండి కూడా నేను కాలేజీలో నేను కొన్ని రోజులు వేరే కాలేజీలో వర్క్ చేసిన తర్వాత నేను కాలేజెస్ రన్ చేసిన. అదేవిధంగా ఇప్పుడు సిడబ్ల్యూసీ చైర్పర్సన్గా నేను అందరికంటే ముందు నేనే పోయి ఉంటాను. 9కు టైం చెప్తే నేను 5 to 9 కంపల్సరీ అక్కడ ఉంటాను. అంటే నన్ను చూసి నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు టైం మెయింటైన్ చేస్తారు. అమ్మో మేడం 5 to 9కే వస్తుందని వాళ్ళు 10 to 9కు రావడానికి ట్రై చేస్తారు. అట్లీస్ట్ 9 o'clock అయినా రావడానికి ట్రై చేస్తారు. కాబట్టి మీరు డిసిప్లిన్ నేర్చుకోండి. డిసిప్లిన్ నేర్చుకుంటే రేపు షాప్ పెట్టుకుంటే మీరు టైం కోసం అనే అటువంటి ఆలోచన ఉంటే మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు మీకంటే ముందు రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ లేట్ కాదు, అట్లా నేర్చుకోండి. ముఖ్యంగా లేడీస్కి చెప్పేది ఏంటంటే, ఇక్కడ నేను ఈ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టడానికి కారణం ఏంటంటే, లేడీస్ అందరూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఎవరి ఆధీనంలో ఎకనామిక్గా ఆర్థికంగా మనం ఇట్లా ఉండాలి. మన చెయ్యి ఇట్లా ఉండకూడదు. లేడీస్ ఎప్పుడైనా చెయ్యి అనేది తీసుకునేటట్టుగా ఉండొద్దు. మనం ఒక 10 రూపాయలు సాయం చేసే విధంగా ఉండాలి, అంతేగాని మనం అనుకునే విధంగా ఉండొద్దు. మనము భర్త కానీ ఇంట్లో వాళ్ళు కానీ బయటికి వెళ్తున్నామంటే, వాళ్ళు వెళ్తుండే మీ దగ్గర నుండి మీ బ్యాగుల నుండి ఇదిగోండి తీసుకోండి అని మీరు సెల్ఫ్గా సంపాదించుకున్నది మీరు ఒక 10 రూపీసే కావచ్చు, ఒక 50 రూపీసే కావచ్చు, మీ పిల్లలు బయటకు వెళ్తుండ్రు ఒక 10 రూపీసే కావచ్చు. అటువంటి మీరు సొంతంగా సంపాదించుకునే కనుక తీసి వాళ్ళకి ఇస్తే మీ మీద గౌరవం పెరుగుతుంది, చాలా గౌరవం పెరుగుతుంది. అంతేగాని బయటికి పోతున్నా నేను నాకు 100 రూపాయలు, నేను చీర కొనుక్కోవాలి, నాకు 1000 రూపాయలు అని మీరు అడిగితే మీ మీద గౌరవం అనేది తగ్గిపోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, గౌరవాన్ని పెంచుకోవాలి. మన మీద గౌరవం వచ్చే విధంగా ఉండాలి. టైం ఇచ్చింది కదా, ఎలాగో మనకు ఫ్రీనెస్ ఇచ్చింది కదా అని ఆ ఫ్రీనెస్ను కూడా మనం దుర్వినియోగం చేయలేదు. ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఉన్నటువంటి సోషల్ మీడియా ఎఫెక్ట్లో కూడా చాలామంది రకరకాలైనటువంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. బయట వ్యక్తులతోని పరాయి వ్యక్తులతోని పరిచయం పెంచుకోకండి. అది మన లైఫ్ కానీ మన కుటుంబానికి కానీ మంచిది కాదు. చాలా రకాలుగా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. భర్తతో గొడవలు వస్తున్నాయి, భర్త భార్యలకు గొడవలు వస్తున్నాయి. ఈ సోషల్ మీడియా వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు అనేటువంటి వస్తున్నాయి. కాబట్టి సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. అదేవిధంగా టీవీల విషయానికి వచ్చినట్లయితే దాంట్లో ఉండేటువంటి ఆ సీరియల్స్ కూడా చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే ఆ సీరియల్స్ వల్ల మనకేం లాభం లేదు, సైకలాజికల్గా మనం డిస్టర్బ్ అవ్వడం తప్ప ఏం లేదు. మీరు ఏం చేయాలి, ఆ టీవీలో చూసే బదులు ఆ టైంని పిల్లల కోసం స్పెండ్ చేయండి, లేకపోతే ఇంకేమన్నా నేర్చుకోవడానికి స్పెండ్ చేయండి. ఆన్లైన్లో చాలా కోర్సెస్ కూడా ఉంటున్నాయి. మనం గూగుల్ని, ముఖ్యంగా ఇంటర్నెట్ని చెడు వాటికి కాకుండా ఆ గూగుల్ని దాన్ని ఒక ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ బ్యాగ్స్ నేర్చుకున్నారు కదా, దాంట్లో మెలుకోవాలి, ఇంకేమేమి నేర్చుకోవాలనేది కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయవచ్చు. అటువంటి టైంలో ఒక ఈ టీవీలు చూసుడు ఇవన్నీ, కొందరైతే బిగ్ బాస్ అయితే నైట్ వరకు కూడా చూసుకుంటుంటారు. నేను అనేది ఒకటే, అవన్నీ మనకు ఉపయోగపడవు, మన జీవితంలో దేనికి కూడా ఉపయోగానికి రావు. వాళ్ళు వ్యాపారం డెవలప్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, అవన్నీ కూడా వాళ్ళ ఆదాయం కోసం వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఆదాయం కోసం చేస్తే మన టైం అంతా వేస్ట్ చేసుకొని వాటి కోసం మనం డిస్టర్బ్ అవుతున్నాం. టీవీలో సీరియల్లో ఏం చూపిస్తారు, అత్తకు కోడలికి గొడవలు, అక్క చెల్లెళ్ళ గొడవలు, యారాన్ల గొడవలు. అంటే ఆడవాళ్ళని ఎప్పటికీ కూడా ఒక గొడవలతోనే చూపిస్తారు. అటువంటి వాటిని చూస్తే నిజంగా అత్త కోడలు, మా అత్త కూడా నిజంగా ఇట్లనే కావచ్చు, నిజంగా మీ అత్త మంచిదైనా కూడా ఆమె మంచి మాట మాట్లాడినా కూడా ఆ సీరియల్లో మీరు చూసి దాంట్లో ఉన్నట్టు నిజమే మా అత్త కూడా ఇట్లనే అంటాను కదా, ఇది సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఆ టైంని వేస్ట్ చేసుకోకండి, ఏదో రకంగా డెవలప్ కానీ. మీరు అందరినీ కూడా అందరు 30-35 లోపు ఉన్న వాళ్ళే. మీ లైఫ్ చాలా ఉన్నది, చాలా లైఫ్ ఉంది. మీరు మంచిగా డెవలప్ చేసుకుంటే ఒక 5 yearsలో, వితిన్ ద 5 years మీరు మంచిగా బిజినెస్ పరంగా డెవలప్ కావచ్చు. ఏదో ఒక పని మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కుటుంబాలు భర్త భార్య ఇద్దరు పనిచేస్తేనే కుటుంబాలు చక్కగా నడిచేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో కూడా భర్త సంపాదిస్తుంటే ఆయన మీద డిపెండ్ అయ్యి మనం ఊరికే టైంపాస్ చేసుకుంటా ఉంటే మన జీవితానికి అర్థం ఉండదు. మనం పుట్టినాము,
పుట్టేటప్పుడు మనం ఏ విధంగానైనా పుట్టొచ్చు, మనం పేదరికంలో పుట్టొచ్చు, ఎట్లనైనా పుట్టొచ్చు, అది మన తప్పు కాదు, మనం పుట్టేసినాం. కానీ మనం పోయేటప్పుడు మాత్రం మనకంటూ ఒక చరిత్రను సృష్టించుకొని మనం పోవాలి. మనకంటూ అరే ఈ ఫలానా ఆమె ఇంత చక్కగా చేసేది కదా, ఇచ్చేసేది కదా అని అనుకోవాలి. ఒక ఆమె మంచిగా బ్లౌజులు కుట్టేది, మంచిగా వర్కులు చేసేది, మంచిగా డ్రెస్సెస్ కుట్టేది అప్ప అన్నట్టుగా ఉండాలి. మనం ఒకవేళ ఆ ఏరియా నుండి మనం వేరే దగ్గరికి వెళ్ళినా కూడా అబ్బా ఫలానా అనుష ఎంత చక్కగా చేసేది, ఫలానా లావణ్య ఎంత మంచిగా బ్లౌజులు కుట్టేది, అయ్యో పోయింది కదా అని అనుకోవాలి, మన గురించి తలుచుకోవాలి. ఆ విధంగా ఉండాలంటే మనం కష్టపడాలి. కష్టం అనేది ఎప్పుడు కూడా ఇబ్బందిగానే ఉంటుంది, కానీ దాన్ని ఇష్టంగా తీసుకోండి. ఏదైనా ఫెయిల్యూర్స్ రావచ్చు, ఒకేసారి ఎవరు సక్సెస్ కారు, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా సక్సెస్ మనం రావాలని కోరుకుంటే రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను మనం ఇష్టంగా తీసుకోవాలి, దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్ను తీసుకోవాలి. ఇక్కడ వరకు రావడానికి మీరు ఫస్ట్ ఒక ఇంత దూరమా అనుకున్నారు, కానీ ఇప్పుడు అందరు విడిపోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇంత దూరం వచ్చి కూడా మీరు అందరూ కూడా చక్కగా అందరు కలిసిపోయి నేర్చుకున్నారు. ఏదైనా కష్టంలో కూడా మనం ఇష్టాన్ని పెంచుకోవాలి. ఆ ఇష్టాన్ని మనకు ఇష్టమైన విధంగా మలుచుకొని లైఫ్ను లీడ్ చేయాలి. మంచిగా పిల్లలు చక్కగా చూసుకోండి, భర్తకు టైం ఇవ్వండి. ఒకప్పుడు డ్వాక్రా గ్రూపులు పెట్టినప్పుడు, డ్వాక్రా గ్రూపులు రాకముందు లేడీస్ బయటకు వచ్చి ఎక్కడైనా కనబడితే ఇంటికి పోగానే అగో మీ ఆవిడ అక్కడ కనబడ్డది, మీ చెల్లి ఆడ కనబడ్డది, మీ అక్కడ కనబడ్డది, మీ అమ్మ ఆడ కనబడ్డది అని ఈ రకంగా చెప్పుకునేటోళ్ళు. ఏ పని అట్లా అని అనుకునేటోళ్ళు. అటువంటిది ఇవాళ లేడీస్ బయటకు పోయి పని చేస్తున్నారు. డ్వాక్రా గ్రూప్ల వల్ల ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు ఏ విధంగా బ్యాంకు సిస్టమ్ ఏంటి, డబ్బులు వేయడం తీయడం అన్నీ నేర్చుకుంటారు. అట్లనే ప్రతి ఒక్క మహిళ కూడా బయటికి రావాలి, మీరు డెవలప్ కావాలి, మంచిగా చక్కగా మీ అంతటా మీరు లీడ్ చేసే విధంగా. అట్లని భర్తను, అత్తను, మామను వాళ్ళనేదో మీరు చిన్నతనంగా చూడొద్దు. వాళ్ళ ఏజ్కి వాళ్ళకి అదేవిధంగా అత్తమామలు కూడా చక్కగా చూసుకోండి. ఎందుకంటే మనము మన తల్లిదండ్రుల నుండి వీళ్ళ దగ్గరికి వచ్చినాం. ఒకవేళ ఒక్కొక్కసారి ఉండొచ్చు, అత్తలు కూడా గయ్యాల వాళ్ళు ఉంటారు, ఉండరని నేను అనట్లేదు. ఉన్నా కూడా మన అమ్మ అయితే మనం ఎట్లనే చేస్తామో అనుకోవాలి. మన అమ్మను మనం ఎట్లా చూసుకుంటామో, మన అమ్మ ఒక మాట అంటే కొద్దిగా బాధపడ్డ తర్వాత కలిసిపోతామో కలిసిపోతాం. అదేవిధంగా అత్తమామలతో కూడా అట్లా ఉండండి. ఇవాళ రేపట్ల అత్తమామలను బయటకు నెట్టేసి అట్లా చేస్తున్నారు. ఆ కల్చర్ పోవాలి, మనం అందరితో మంచిగా ఉండాలి, మనం చక్కగా ఉండాలి. మనకు అదే సిస్టమ్ వస్తుంది. మనము మన అత్తమామను మంచిగా చూస్తుంటే మన పిల్లలు మనల్ని అబ్జర్వ్ చేసుకుంటారు. తల్లిదండ్రుల నుండి పిల్లలు చాలా నేర్చుకుంటారు. మనం చక్కగా ఉంటే, మనం మంచిగా చేస్తుంటే మన పిల్లలు కూడా అదే డెవలప్ అవుతుంది. వాళ్ళకు కుటుంబ వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది. కుటుంబ వ్యవస్థ ఇవాళ ఏమైంది, ఏమైనా ఇద్దరు భార్య భర్త, ఇద్దరు పిల్లలు చాలు అనే పరిస్థితికి వచ్చింది. కానీ ఒకప్పుడు పిల్లలు మీకు చిన్నతనంలో కావచ్చు, ఇట్లా అత్తలు, మామలు, అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళ వల్ల చాలా బాడని వాళ్ళ మించి పోయేది, పోయేదా పోకపోయేదా. ఇప్పుడు బయటికి పోవాలంటే పిల్లలు వస్తారు స్కూల్ నుండి. ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మనంతట మనమే కొని తెచ్చుకుంటున్నాం. మనం దూరం అయిపోతున్నాం, కుటుంబ వ్యవస్థకే దూరం అవుతున్నాం. చిన్న కుటుంబాలను చేసుకుంటున్నాం. చిన్న కుటుంబాలు అవడం వల్ల సపోర్ట్ ఎవరు ఉండట్లేదు. ఒక్కొక్కసారి సమస్యలు ఎక్కువైతున్నాయి. ఆ సమస్యలు ఒకవేళ సపోజ్ కొందరు భర్తలు తాగొచ్చి కొడుతుంటారు, తిడుతుంటారు. అదే అత్తమామ ఉంటే భయం ఉండడా? నీకు భయపడకపోవచ్చు, వాళ్ళ అమ్మ నాన్నకు భయపడతారు కదా. అట్లా మనము ఎప్పుడైనా కుటుంబ వ్యవస్థకు విలువియాలి. ఎట్ ద సేమ్ టైం మన ఉనికిని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. వ్యక్తిగతంగా మనం డెవలప్ కావాలి, కుటుంబ వ్యవస్థను కూడా. మీరు పని చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఉండే వాళ్ళు, మీ ఆరాలు కావచ్చు, మీ అత్త కావచ్చు, మామ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అరే అది పోయి పని చేసుకొని వస్తుంది, దానికి హెల్ప్ చేయాలని అనుకుంటారు. అంతేగాని నువ్వు టీవీ ముందు కూర్చొని అది తెచ్చుకోపో, ఇది తెచ్చుకోపో అంటే తెచ్చుకుంటారా? టీ తెచ్చుకోపో, టీ పెట్టుకో అంటే, ఒకవేళ నువ్వు అదే పని చేసుకొని పోయి కూర్చుంటే మీ అత్త టీ పెట్టి పట్టుకొచ్చి ఇస్తుంది. అంటే వాళ్ళకు నమ్మకాన్ని కలిగించాలి, మీ భర్తలకు కూడా నమ్మకాన్ని కలిగించండి. అనవసరపు ఈ సోషల్ మీడియా, ఈ వాట్సాప్లు, టీవీలు, ఫోన్లు చూసుకుంటా వాళ్ళకు విలువ ఇవ్వకుండా చేస్తే వాళ్ళ ఈగోస్ కూడా దెబ్బతింటాయి. అట్లా కాకుండా చూసుకొని, అట్లనే మరీ అనిమనిగా ఉండాలని కూడా నేను చెప్పట్లేను. ఏదైనా ఇబ్బంది అయినప్పుడు చెప్పుకోవాలి, సమస్యలు ఏదైనా ఉంటే చెప్పుకోవాలి. అట్లా దేనికి అదే, మనకేమైనా ఇబ్బంది వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఎదురు తిరగాలి. అట్లని మనకై మనం కొన్ని ఇబ్బందులను తెచ్చుకోవాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మంచిగా ఉండండి, మంచిగా నేర్చుకోండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేస్తుంటా.